ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు వరుసగా ఢిల్లీ పర్యటనలు, కేంద్ర మంత్రులతో భేటీలు, రాష్ట్ర ప్రయోజనాలపైన వినతి పత్రాలు. సాధారణంగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చేసే పనిని ఇప్పుడు ప్రతిపక్ష నేత చేస్తున్నారు. అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తూనే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇది ప్రజా సమస్యల కోసమా, రాజకీయ సందేశమా, లేక రేవంత్ రెడ్డికి పరోక్ష సవాలా అనే చర్చ మాత్రం ఇప్పుడు జరుగుతూనే ఉంది. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ వ్యూహం మారింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ వేదికతో పాటు ఇప్పుడు ఢిల్లీని కూడా రాజకీయ వేదికగా మార్చే ప్రయత్నం జరుగుతోంది అనే ఒక విశ్లేషణ వినిపిస్తోంది. అందులో భాగంగానే కేటీఆర్ తరచూ హస్తినకు వెళ్ళి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు అనే ఒక చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ పునరుద్ధరణ అంశాన్ని కేటీఆర్ ఢిల్లీలో ప్రస్తావించారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కలిసి వినతి పత్రం కూడా అందజేశారు. దాదాపు 2,000 కోట్ల రూపాయలతో ఆధునిక ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అదే సమయంలో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేశారు. అంతటితో ఆగలేదు. తాజాగా మరోసారి ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిశారు. సిరిసిల్ల రైల్వే లైన్తో పాటు తెలంగాణలో పెండింగ్లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఐటీ రంగ విస్తరణ, కొత్త పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలపై కూడా కేంద్రంతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ పర్యటనల వెనుక 2 లక్ష్యాలున్నాయట. ఒకటి, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్ కూడా పోరాడుతోంది అనే ఒక సందేశం ఇవ్వడం. ఇక రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులను తాము ముందు వెళ్ళి కేంద్రంతో చర్చిస్తున్నాము అనే ఒక రాజకీయ ఇమేజ్ని నిర్మించుకోవడం. అయితే ఇదే కారణంలో మరో ఆసక్తికర పరిణామం కూడా కనిపిస్తోంది. కేటీఆర్ ఢిల్లీలో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే సమయంలో కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, కేంద్ర నిధులు, పథకాల అమలు వంటి అంశాలపైన చర్చిస్తున్నారు. దీంతో ఢిల్లీలో కూడా అధికార ప్రతిపక్షాల మధ్య ఒక రాజకీయ పోటీ కొనసాగుతున్నట్టే కనిపిస్తోంది. ఇక ఢిల్లీ పర్యటనలోనే రాష్ట్ర రాజకీయాలపై కూడా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హైడ్రాపై చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. హైడ్రా ఒక విషసర్పమని, అది ప్రభుత్వానికి వేట కుక్కలా పనిచేస్తుందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. పేదల ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారని, కాంగ్రెస్ నేతల భవనాల జోలికి మాత్రం వెళ్లడం లేదని విమర్శించారు. చట్టం అందరికీ సమానంగా అమలవ్వాలే తప్ప ఎంపిక చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకోవడం సరైంది కాదు అని కూడా అన్నారు. ఇక హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని, బ్లాక్మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు పలుమార్లు వ్యాఖ్యానించిన వ్యవస్థలో మార్పు కనిపించలేదని చెప్పారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే హైడ్రాను పూర్తిగా రద్దు చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. దీంతో హైడ్రా అంశాన్ని బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికల అజెండాగా మార్చే ప్రయత్నం చేస్తుంది అనే ఒక చర్చ అయితే మొదలైంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో తనదైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమై తెలంగాణకు PMAY కింద 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. ఇక గ్రామీణాభివృద్ధి పథకాలు, అదనపు పనులు, కేంద్ర సహకారంపై సుదీర్ఘంగా చర్చించారు. దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త పోటీ మొదలైంది అనే ఒక అభిప్రాయం అయితే వినిపిస్తోంది. ఇంకా గతంలో రాష్ట్రంలో మాత్రమే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి ఇరు నేతలు ఇప్పుడు ఢిల్లీలో కూడా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో కేంద్రాన్ని ఆశ్రయించడం ఒకవైపు, అదే సమయంలో రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం మరోవైపు కనిపిస్తోంది.
అయితే అసలు ప్రశ్న మాత్రం అదే, కేటీఆర్ ఢిల్లీ పర్యటనలు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనా, లేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఒక రాజకీయ వ్యూహమా? అదే సమయంలో కేంద్రంతో సంబంధాలను బలోపేతం చేస్తూ రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఇలా చూస్తే తెలంగాణ రాజకీయ పోరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి హస్తినకు షిఫ్ట్ అయిందనే అభిప్రాయం మాత్రం అందరిలో వ్యక్తమవుతోంది.